హాయ్ మాస్టర్స్, నమస్తే. అసెన్షన్ టీచింగ్స్లో భాగంగా ఈరోజు అసెన్షన్ 8వ భాగం పైథాగరస్, వేమన గారు, వీరబ్రహ్మేంద్ర స్వామి వారు లాంటి గొప్ప ప్రముఖులు చెప్పినటువంటి ముఖ్యమైన విషయం అహింస పరమో ధర్మ. మాస్టర్స్, ఇది ప్రకృతితో అనుసంధానమై ఉన్నది. ఈ ఎసెన్షియల్ టీచింగ్స్ ఈ ప్రస్తుత సమాజానికి అవసరం. ఈ ప్రకృతిలో ఒక సమానత్వం ఉన్నది, అది మానవులకి తెలియడం లేదు. మన కోరికలను నెరవేర్చుకోవటానికి జంతువులను బలి ఇవ్వడము, వాటి మాంసమును భుజించటము మానవులకు యోగ్యము కాదని ఈ ప్రముఖులు తెలియపరుస్తూ ఉన్నారు. వారంటే మనకి గౌరవమే, కానీ వారి మాటలకు మాత్రం మనం విలువ ఇవ్వడం లేదు. అంతెందుకు, ఈ మధ్య చాగంటి వారు కూడా చెప్పారు. సో ఇక్కడ ఏంటంటే, న్యాయం అనేది ఒక్క మానవులకు మాత్రమే కాదు, సమస్త జీవరాశులు కూడా మనతోటివి, మనకు ఇరుగు పొరుగుగా సాటి జీవులుగా ఈ భూమి మీద జీవించుటకు వాటికి సమానత్వం ఉన్నది, సమాన హక్కులున్నవి. మనం వాటి పట్ల కూడా న్యాయశీలత చూపించాలని, దయను, కరుణను, ప్రేమను చూపించాలని వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు, పైథాగరస్సు చెప్పారు. ఇలాంటి ప్రముఖులు ఎంతోమంది చెప్పారు. అన్ని దేశాలలోనూ అన్ని లాంగ్వేజెస్లోనూ ఉన్నాయి. కానీ ఒక రిలీజియన్లో ఉన్న మానవులు కొంతమంది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే సమానత్వం అనే దాని మీద మాటల ద్వారా చెప్పుకోవడమే కానీ ఆచరించడానికి వచ్చేటప్పటికి అవ్వడం లేదు. సో మాస్టర్స్, మీరు ఏది విత్తుతారో దాని యొక్క విత్తనం యొక్క పంటను మీరు కోస్తారు. ప్రేమను విత్తితే ప్రేమ, ద్వేషాన్ని విత్తితే ద్వేషం. దయచేసి మానవ జీవితాల్లో దుఃఖం ఎందుకు ఉంటుందంటే, ప్రకృతిలో మనతో పాటు జీవించడానికి అవకాశం ఉన్నటువంటి జంతువులను చంపుకొని తినడం వలన వాటి ఉసురు ఎఫెక్ట్ అవుతుంది. అర్థం చేసుకోండి. వాటికి కూడా భూమి మీద జీవించడానికి అవకాశాలు కల్పించండి. అట్లీస్ట్ మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ కీడు చేయకుండా ఉండండి. హింసించకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్.